మహానుభావ ఇప్పుడైనా పెళ్లి చూపులు ఒప్పుకొని సావరా నువ్వు. నేను ఎప్పుడైనా ఒప్పుకోలేదా? వాళ్ళే నన్ను వద్దంటారు. పెళ్లి కాదు ప్లీజ్ రా. ఒప్పుకుంటారా? చూద్దారా పెళ్లి కూతుర్ని. రా రా. ఏమండి ఎవరున్నారు ఇంట్లో? వచ్చినట్టున్నారే. రండి రండి. రారా లోపల రా. నమస్కారం, బాగున్నారా? ఇప్పుడే బస్ ఎక్కి వచ్చినా మేమిద్దరం. నమస్కారం. నువ్వేనా పెళ్లి కొడుకు? నేనే పెళ్లి కొడుకో. ఈ పాప ఎవరు? మా చెల్లెలు. అవునా? రా రా కూర్చో. ఏంద్రలో సొగిలి సొగిలి చేస్తాను, కొంచెమైనా డిగ్నిఫైడ్ బిహేవ్ చేయరా. ఇటు చాలా ఓకేనా? కూర్చో అయితే. ఏమండి? ఏమయ్యా ఏం పని చేస్తావు నువ్వు? మంచి జీతం వస్తుందా నీకు? వస్తుందండి, చాలా పెద్ద జీతం నాది, చాలా పెద్ద ఉద్యోగం నాది. నెలకు 16,000 జీతం నాకు, తెలుసా? ఏంది 16,000? సరే సరే. గాయత్రి పాపని పిలుచుకోనరా. పెళ్లి కూతురు పెళ్లి కూతురు. డిగ్నిటీ రా డిగ్నిటీ. మంచి కొట్టి తీసుకోండి. తీసుకోమ్మా. ఎక్కడ తెప్పించావమ్మా ఇది? ఎక్కడ తెప్పిస్తే నీకెందుకమ్మా, తిను. మంచి కొట్టి ఇచ్చినాము, తినండి. ఇంకా మిగిలిండే ఏంది అయిపోయింది కుక్కడికి వేసినట్టు. తిను, ఎక్కడ తెప్పించినామని అంటాడు. ఏం చాలా పొగురున్నట్టుందే. నాకు అమ్మాయి నచ్చింది కానీ ఇప్పుడు నచ్చలే నాకు. చూస్తూనే ఉన్నా ఆపకథలు కూడా. చాలా వడ్డారం పడతానంటే. నువ్వు మాత్రం అస్సలు తగ్గద్దు. ఏంది పెళ్లి కూతురు చూసి చాలా అందంగా ఉంది, మనమందరే కాలు మీద కాలేసుకొని కూర్చుంది. నమస్కారం అండి. నమస్కారం. ఏం పేరు మీ పేరు? నా పేరుతో నీకేం పని? నీ పేరేం చెప్పు. నా పేరా హరిప్రసాద్ మేడం. వీడమేందిరా నీకు కాబోయే పిల్ల మా పల్ల. ఆ పాపని చూస్తే నాకు భయం అవుతాను పాప. ఇంతకేం పని చేస్తాడు అప్ప? మన రేంజ్కి సరిపోతాడా? చూస్తాముండు. మనమేమేమో అర్జెంట్గా అయిపోయి కావాలన్నామా? అయిపో ఆస్తులు ఏమున్నా ఏం మన కండిషన్స్ ఒప్పుకున్నప్పుడు కదా. మేడం నీకు వంట వచ్చా మేడం? మనం చూస్తే అట్లా అనిపించింది. ఏ నాకు వంట వచ్చా రాదని నువ్వు అడగద్దు, నాకు రేగుతజ్జుడు చెప్తున్నా. ఏమది మా పాప వంట గురించి అడుగుతాండావు? ఫస్ట్ నీకు వంట వచ్చా రాదా నువ్వు చెప్పు. కొంచెం కొంచెం వచ్చు. నాకు చికెన్, మటన్, ఫిష్ ఇవన్నీ ఇష్టం. నీకొచ్చా? నీకొచ్చా చేయడానికి? ట్వింక్లా ఆయమైంది పాప. రేగుతుంది. చికెన్, మటన్, ఫిష్ నీకు వచ్చా అంటుంది. నాకు ఎంత భయం అవుతుంది పాపా. ఏమడిగాను ఓకే ఓకే అని, సరేనా? మనం గట్టిగా ఉండాలి. ఎవరు మనము? డిగ్నిటీ. పెళ్లి కొడుకోలము. పెళ్లి కొడుకోలం అంటే డిగ్నిటీ ఉండాల. ఏమండి నాకు చేస్తా, బాగానే చేస్తా. బాగా చెప్పినా? వాళ్ళకి ఆస్తులు ఏమైనా ఉన్నాయా కనుక్కున్నావా? కనుక్కున్నలే. ఏమన్నా లేదు అది ఇది అన్నావో నీకు లోపల తీసుకుపోయి తోట తీస్తా నీకు. ఏమయ్యా పెళ్లి కొడుక, ఏమేమి ఆస్తులు ఉన్నాయో నీకు పేపర్లో రాసుకురమ్మన్నా, రాసుకొని వచ్చినావా? మా ఆస్తులతో మీకేం పనండి? మీ అమ్మాయి మా ఇంటికి వస్తాంది. ఏమో దౌర్జన్యం కడుతున్నా. పేపర్లో రాసుకొచ్చినావా అంటే నేనేమన్నా బడికి వచ్చినానా? అన్ని పేపర్లో రాసుకొని ఇంపోజిషన్ రాసుకొని వచ్చేదానికి మర్యాద మాట్లాడండి, బాగుండదు. మళ్ళీ బాగుండదు నువ్వు అంత సీరియస్గా అడిగినావు అంటే. నాకు పెద్ద బంగ్లా ఉండాలి, 4 కార్లు ఉండాలి. నాకు ఏ కార్లో కావాలంటే ఆ కార్లో తిరుగుతా. పనోళ్ళు ఉండాలి, నేను ఒక్క పని చేయను చెప్తున్నా. ఏమన్నా చెప్పినావా వాళ్ళకి? నెలకు 4 రోజులే నేను అక్కడ ఉంటానని. ఏంది 4 రోజులా? ఏంద్రా వాళ్ళు చెప్పేది అసలు? మేడం 4 రోజులు ఆడుంటే మిగతా 20 రోజులు ఎట్లా మేడం? ఏమండి పెళ్లి కూతురు 4 రోజులు మా ఇంట్లోనే ఉంటా అంటుంది. ఎట్లా? నేను అట్లా దానికంతా ఎట్లా ఒప్పుకుంటాను? 4 రోజులే ఉంటే మేమేం చేయాలా? నా మరదలు 4 రోజులే ఉండేది, ఎక్స్ట్రా ప్రసక్తే లేదు. ఇంతకు బంగారు ఏం పెడుతున్నారు అడిగినావా? పెళ్లి కొడుక, నా పెండ్లాం అడుగుతుంది బంగారు ఏం పెడతావు? ఏంది బంగారం ఏం పెట్టాలా? వాళ్ళు కదా పెట్టేది బంగారము, మనం పెట్టలేదురా. ఏందోనబ్బా విచిత్రంగా ఉంది. ఆమె చూస్తే వంట వచ్చా, బంగాళాలు ఉన్నాయా అని చెప్పి మాట్లాడుతుంది. ఇప్పుడు చూస్తే నా పెండ్లాం అడుగుతుంది. ఇది ఏందో అంత తేడా ఉంది. అసలు తగ్గద్దురా, మనం ఎవరు డిగ్నిటీ. మేమేం బంగారు పెట్టాం. ఏది బంగారు పెట్టినంటావు? బంగారు పెట్టాల్సిందే. ఏందండి మా అన్నయ్య మీద చేయొస్తున్నారు మీరు? లేకపోతే మా బాబుని చెల్లె గట్ట. అయినా బంగారం మీరు కదా పెట్టేది, మేమెందుకు పెడతాము? గట్టిగా అడుగు. మీరు పెట్టండి బంగారం, మేమేంటి పెడతాము?
ఎవరు నువ్వు చేయి అడ్డం పెడుతున్నావు, మా అన్న మీద అరుస్తున్నావు. పెళ్లి అయిన తర్వాత నేను కొట్టేటప్పుడు నువ్వు అడ్డం వచ్చినావు అనుకో, నీకు కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి చెప్తున్నా. మేడం ఏంది అట్లా వార్నింగ్ ఇస్తున్నావు? ఈమె నా చెల్లెలు, నన్ను కొడితే కనుక అడ్డం వస్తుంది. ఆమె నువ్వు నన్ను అట్లా కొట్టకూడదు మేడం. ఏంది మేడం నువ్వు అంత మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? మీ చెల్లెలు ఏమంటే అట్లా వార్నింగ్ ఇస్తాను చూడు నన్ను. ఏమి కర్రా ఏమి నాకు కూడా అప్పక ప్రెజర్ ఉంది. అవునా? నువ్వు పని చెయ్యి, నువ్వు కొంచెం తగ్గు, నేను ఆ పాపను కన్విన్స్ చేస్తాను. పెళ్ళి అయితే 100 ఏళ్ళు చల్లగా ఉంటావు. లేదనుకో నన్ను లోపల పిలిచిపోయి దాంట్లో వస్తారు. నీకు కూడానా? పాపం ఇప్పుడు కొడతారంట. పెళ్లికి ఒప్పుకుందాం లేప చెల్లాయి. నా పరిస్థితి ఇంకా దారుణం. అవునా? ఏడ్చత్రియన్నా? ఏంది వాళ్ళతో గుసగుసలాడుతున్నావు? అయ్యో ఏం లేదే, పెళ్లి కొడుకు గజ వణుకుతాన్నాడు. దానికి నా చెల్లెలు చూస్తే విపరీతమైన టెంపర్లో, కోపంతో, ఆవేశంతో ఉంది. అదొక కొద్దిగా సర్ది చెప్పినాను అంతేనే. నేను బంగారం ఎంత ఇస్తారో అంతా మాట్లాడేసి సెటిల్ చేస్తాను, నువ్వు ఇంకా ఒప్పేసుకో. నా చెల్లెలకి ఏదో ఒకటి నేను చెప్పుకుంటాను, కంప్లీట్ చేసి పోదాము. ఓకేనా? నువ్వు బంగారం ఎంత పెడతావో చెప్తే మేమేం బంగారం ఎంత పెడతామో చెప్పి నేను చెప్పేది వినవయ్యా. నీకు పెళ్లి నీకెంత వయసు? మొన్నే 25 దాటాయండి. 25 దాటినాయి అంటే 25 దాటినాక 50 అయినా 25 దాటినాకే వచ్చేది. అంటే అంత దాటలేదు. అంత దాటలేదండి. ఒక 23 ఏళ్ళ కింద 25 దాటి. 23 ఏళ్ళ కింద. సరేలే, నాకెందుకు అవన్నీ. ఏమే నువ్వు ఎంత గోల్డ్ పెడతావు చెప్తే మేమేం గోల్డ్ పెడతాము చెప్పేసా నా భార్య. 10 గ్రాములు పెడతా. నర్మయ్, పెళ్లి కావాలా వద్దా? పెళ్లి కావాలండి, మా వాడికి పెళ్లి కావాలి. మీ వాడికి పెళ్లి అయితేనే నీకు అవుతుంది, మాకు తెలుసు అది. మళ్ళీ 10 తులాలకు ఒప్పించుకో. 10 తులాలా? 10 తులాలు ఒప్పుకో. సర్లే 10 తులాలు పెడతాలే. 10 తులాలు పెడతారా? ఓకే మేడం నన్నే చూస్తుంది. మీరేం పెడతారు సార్? మేము 10 తులాలు 1 గ్రామ్ గోల్డ్ పెడతాం. పిండి సర్లే. నువ్వు చెప్పినట్టు 10 తులాలు బంగారు ఒప్పించేసిన హాల్మార్కు, మనదేమో 1 గ్రామ్ గోల్డ్ 10 తులాలు. మీరిద్దరు కన్వెన్స్ చేసుకుని ఏదో చేస్తే వెళ్ళిపోదాం, వాళ్ళని పంపించారు. ఏమన్నా అయిపోయిందా పెళ్లి చూపులు? టైం అవుతోంది, మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, నేను పోవాలా. ఏయ్ నీకు ఓకేనా? నచ్చినావు మేడం, బాగుండవు నువ్వు. పెళ్లిలో కలుద్దాం. ఏమంటావు? ఏందిరా నీకు ఈ కర్మ, పెళ్లి కోసం ఏమేం దిగజారాల్సి వస్తుంది. సర్లే కానీ ఒప్పుకో. సర్లేండి బావా, మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటారు. సరే మేడం పోండి, టైం అవుతుంది అంటాను కదా, యాడికి పోతాండవా? ఏయ్ ఏంది నీ రుబాబ్? ఎక్కడికైనా అడుగుతావేమి? పెళ్లి కాకుండానే ఎక్కడికైనా అడుగుతున్నావే, కాళ్ళు ఇరిగిపోతాయి చెప్తున్నా. సర్లేండి బావా, పాపం మీ చెల్లెలు ఏదో పని మీద పోయింది, పోదాం చెల్లె. ఓకే ఓకే, థ్యాంక్ యూ బామర్ది. వద్దద్దు. అల్లా ఏంది షేక్ హ్యాండ్ ఇచ్చిన ఒత్తుతో పెళ్లిలో జాగ్రత్తగా ఉండండి, అందరూ నన్ను కొట్టేది గిట్టేది చేయకూడదు. లేదు మనం ఎవరినైనా మెడికల్ డాక్టర్ ముందే చూసుకోవాలి. ఇంటి పక్కనే ఉన్నాడు కదా, అదే ఆమె ముందే కాళ్ళు కొడతా అది అంటాను, ముందే చేసుకోవాలా. ఓకే రైట్. అన్ని కరెక్ట్ గా మాట్లాడినావా లేదా? లేదంటే నీకు కాళ్ళు చేతులు ఉరుకుతాయి. లేదులే, ఏం మాట్లాడినాను. ఏం పెళ్లి చూపులో ఏమో చెల్లాయి, నువ్వు కప్పిడి పెట్టి మళ్ళీ అది తీసుకునేందుకు కొట్టినా కొడతారు ఇల్లు. అమ్మాయి ఆమె చూడు రాక్షసి మాదిరి కూర్చొని ఉంది.